ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనము నుండి. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసము పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీల ప్రజల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలీలందరూ యాతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూను రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్ష గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకుని రాగా రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలు సమాజకులందరూ మందసము ముందర నిలువబడి లెక్కకు శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయము అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకు చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయపు ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలు ఉంచబడెను, కానీ ఇవి బయటకు కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమను యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు, నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా మీ వైపు చూస్తూ ఉన్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. మమ్మును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖన భాగము మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ లేఖనాన్ని ముందే మీరు చదివే ఉంటారు. కానీ మరొకసారి ఇందులో ఉన్న కొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రియులారా, గడిచిన వారంలో సొలొమోను జీవితంలో నుండి కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేసి ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలను దావీదు 40 సంవత్సరములు పరిపాలించిన తరువాత, దావీదు తరువాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి సొలొమోను నిర్ణయించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు యొక్క వేరొక కుమారుడైన అదోనియా రాజు అవ్వాలని ప్రయత్నించి ఉన్నాడు. కానీ సొలొమోను పరిపాలన చెయ్యాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అదే ప్రకారముగా దావీదు కూడా కోరుకున్నాడు. సరే, ఏది ఏమైనా కానీ సొలొమోను రాజుగా నిర్ణయించబడి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, సొలొమోను పరిపాలించిన ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు సమాధానముగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అనగా పొరుగు దేశాల వారితో సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దావీదు యుద్ధములు చేసినట్లుగా సొలొమోను శత్రువులతో కానీ పొరుగు రాజ్యాలతో కానీ యుద్ధము చెయ్యలేదండి. ప్రియులారా, గమనించండి, దేవుడు సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అదే ప్రకారముగా సొలొమోను గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన మంచి నిర్మాణకుడని కూడా మనం చెప్పుకున్నాము. దావీదు మందిరాన్ని కట్టాలని ప్రయత్నించాడు. కానీ దేవుడు అడ్డుపడి, నీ చేతులు రక్తాన్ని చిందించి ఉన్నాయి గనుక నీవు నా కొరకు మందిరాన్ని నిర్మించవలదు, నీ గర్భమును పుట్టినటువంటి నీ కుమారుడు నా కొరకు మందిరాన్ని నిర్మిస్తాడని చెప్పి దేవుడు దావీదుతో చెప్పిన సంగతి మనకు తెలిసినదే. అయితే దావీదు మందిరమునకు కావలసినటువంటి ఉపకరణములను, మందిరమునకు కావలసినటువంటి మెటీరియల్స్ అన్నిటినీ సిద్ధం చేసి ఉంచగా, సొలొమోను రాజైన తర్వాత మందిరాన్ని, ఒక నగరును నిర్మించినట్లుగా దేవుని వాక్యములో మనం చూసాము. ఆ సంగతిని గడిచిన వారములో మనం చెప్పుకున్నాము. ప్రియులారా, విశేషముగా రాజైన సొలొమోను ఒక మంచి నిర్మాణకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన వారములో మనం చెప్పుకున్న సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గిబియోలో సొలొమోను దేవుని సన్నిధిలో, అనగా ప్రత్యక్ష గుడారము దగ్గరికి వచ్చి అక్కడ దేవుణ్ణి ప్రార్థించినట్లుగా దేవుడు అతనికి కలలో దర్శనమిచ్చి, నీవు ఏమి కోరుకుంటూ ఉన్నావో అది నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు సొలొమోను, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి కావలసిన వివేకమును జ్ఞానమును నాకు అనుగ్రహించమని చెప్పను. అయితే దేవుడు ఆ సంగతి ఇష్టపడి, లేదా ఆ సంగతి దేవుని దృష్టిలో అనుకూలముగా ఉన్నందున నీవు శత్రువుల యొక్క ప్రాణాన్ని కానీ ఆయుష్ను కానీ అడగక వివేకమును జ్ఞానమును ఇమ్మని నువ్వు అడిగి ఉన్నావు గనక నీకు వివేకము జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్పి, అధికారాన్ని ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేయడం గడిచిన వారములో మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవుడు సొలొమోనును ఎంతగానో ఆశీర్వదించాడు. విస్తారముగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకే సొలొమోను యొక్క ఆశీర్వాదం అనేది అందరూ, ఆయా దేశాల వారు చూసి ఎంతో సొలొమోనును మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఆ విధముగా రాజును ఘనపరిచినట్లుగా మనకు కనబడతా ఉంది. సరే, విశేషముగా సొలొమోను మందిరాన్ని నిర్మించి ఆ పనిని పూర్తి చేయడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి.
ఇదే మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనం 50వ వచనము చదివినట్లయితే ఈ విధముగా ఉంది. మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములను, అంతర్మందిరమును, అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులను, మందిరమును, ఆలయపు తలుపులను కలిగిన బంగారపు బందులను వీటన్నింటినీ చేయించెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పనిని పూనుకొని ఆ మందిరపు పనిని పూర్తి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అందుకే ఒక సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. మందిరమైన, గృహమైన దేవుడు దాన్ని కట్టించాలి. చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, సొలొమోను మంచి నిర్మాణకుడు, మందిరాన్ని, ఒక రాజనగరును కట్టించాడు కనుక ఆ అనుభవంతోనే 127వ కీర్తనలో ఆయన ఈ మాట చెప్పినట్లుగా చెబుతూ ఉంటారు. అదేదనగా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అవును ప్రియులారా, ఒక నిర్మాణాన్ని చేపట్టాలి అంటే ఎంతో బాధ్యత వహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే దాన్ని కట్టాలి, దేవుడే దాన్ని నిర్మించాలి. కనుక యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అనుభవంతో రాజైన సొలొమోను ఆ మాటను చెప్తూ ఉండినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఒక ఇల్లైనా, ఒక మందిరమైనా దేవుడు నిర్మించాలి, దేవుడు కట్టాలి. కాబట్టి ప్రియులారా, ఈ మందిరాన్ని నిర్మించడానికి రాజైన సొలొమోను దేవుని మీద ఆధారపడినట్లుగా మనకు కనబడతా ఉంది. ఉపకరణాలు ఉంటే సరిపోదండి, కావలసిన సామగ్రి ఉంటే సరిపోదు. ప్రియులారా, దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని యొక్క సహకారం ఉండాలి, మనుషులందరూ కలిసి పని చేయాలి. అప్పుడే దేవుని మందిరం అనేది నిర్మించబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరము నిర్మించబడాలి. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథములోనే కావచ్చు, అలాగే దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్న లేఖన భాగములోనే కావచ్చు, సొలొమోను యెహోవా కొరకు ఒక మందిరాన్ని నిర్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యెహోవా కొరకు ఒక మందిరము. ప్రియులారా, ఎటువంటి పరికరాలు ఉపయోగించి కట్టారనేది ప్రాముఖ్యం కాదు, లేదా ఎటువంటి సామగ్రిని ఉపయోగించారనేది ప్రాముఖ్యము కాదు. ప్రియులారా, యెహోవా కొరకు ఒక మందిరము నిర్మించబడింది. ఆ మందిరము దేవుని నివాస స్థలమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరం అంటే దేవుడు నివాసం ఉండే స్థలము. ఎంతో ప్రయాసపడి కట్టొచ్చు, ఎంతో మంచి సామగ్రిని ఉపయోగించి కట్టొచ్చు, ఎన్నో ముడి సరుకులను ఉపయోగించవచ్చు. కానీ ప్రియులారా, మందిరము అనేది దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము. ఇట్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలోనే మనము కీర్తన చదువుకున్నాము. చూడండి, 26వ కీర్తన 8వ వచనము. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నానని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని నివాసము, దేవుని మందిరము అంటే
ఆయన తేజో మహిమ నిలిచేటువంటి స్థలము. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మందిరాన్ని, నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుని సంగమా, దేవుని మందిరం అంటే దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు నిర్మించమని ఆజ్ఞాపించిన ప్రత్యక్ష గుడారమే కావచ్చు, ఈ సమయంలో సొలొమోను నిర్మించినటువంటి మందిరమే కావచ్చు, ప్రియులారా, దేవుని నివాస స్థలం అనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని నివాస స్థలము, దేవుడు నివసించేటువంటి స్థలము, దేవుడు నివాసం ఉన్నటువంటి స్థలం ఇది. ప్రియులారా, దేవుడు మనుషులతో పాటు నివాసం ఉండడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుడు మనుషులతో నివాసం ఉండులాగున సొలొమోను ఒక మందిరాన్ని నిర్మించడం అనేది విశేషమైన సంగతి. ప్రియులారా, మనుషులతో దేవుని నివాసము ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, క్రొత్త నిబంధనలో అయితే మనమే దేవునికి మందిరమై ఉన్నామనే సంగతి మనకు తెలియచేయబడతా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాము. దయచేసి ఎవరైనా తీసినట్లయితే చదవమని కోరుతూ ఉన్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీరు దేవునిమై ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారములో నివాసం చేయడం మనకు తెలుసు. లేదా సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరములో దేవుడు నివాసం చేయడం అనేది మనకు తెలుసు. కానీ ప్రియులారా, క్రొత్త నిబంధన కాలములో ఆయన పిల్లలమైన మనమే దేవుని నివాస స్థలమై ఉన్నాము, దేవునికి మందిరాలుగా ఉంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. దేవుని పిల్లలమైన మనము దేవుని నడిచే మందిరాలమై ఉన్నాము. వీఆర్ వాకింగ్ టెంపుల్స్ ఫర్ గాడ్. దేవుడు నివాసం ఉండేటువంటి నడిచే మందిరాలుగా మనం ఉంటూ ఉన్నాము. ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం అనేది దేవుని నివాస స్థలముగా ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి వస్తూ ఉంటుండగా ఆ ప్రత్యక్ష గుడారం కూడా వారితో పాటు తీసుకొని పోబడుతూ ఉండేది. దేవుని నివాసం అనేది వారితో పాటు ముందుకు కదులుతూ ఉండేది. ప్రియులారా, అదే ప్రకారముగా ఈ దినాన మనము కూడా దేవునికి కదిలే ప్రత్యక్ష గుడారాల్లాగా దేవునికి మనము చెలించేటువంటి మందిరాలుగా ఉంటూ ఉన్నామనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వి ఆర్ ది వాకింగ్
టెంపుల్స్ ఫర్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట మనం చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి అనుకుంటూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రియులారా, ప్రభువునందు మనము పరిశుద్ధ దేవాలయముగా కట్టబడుతూ ఉన్నాము, పరిశుద్ధ మందిరముగా కట్టబడుతూ ఉన్నామనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నాము. ఆత్మ మూలముగా మనము చెలించేటువంటి నడిచేటువంటి నివాస స్థలముగా మందిరాలుగా ఉంటూ ఉన్నామనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆ సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. మన అవిధేయతను బట్టి, మన అపరాధమును బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెట్టేవారముగా మనం ఉంటాము అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొని దేవునికి విధేయత చూపెడుతూ మనము దేవునికి నివాస స్థలముగా కట్టబడుతూ ఉన్నామని, దేవునికి నివాస స్థలముగా ఉన్నామని, దేవునికి మందిరముగా ఉన్నామనే సంగతిని మనము జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని నివాస స్థలాన్ని సొలొమోను నిర్మిస్తూ ఉన్నాడు. మనుషులతో పాటు దేవుడు నివసించులాగున, మనుషులతో పాటు దేవుడు నివాసము చేయులాగున ఒక మందిరమును సొలొమోను నిర్మించడం అనేది చాలా విశేషమైన సంగతి. ప్రియులారా, దీనంతటికీ మించి సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత దేవుని యొక్క బలసూచకమైనటువంటి దేవుని సింహాసనమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి నిబంధన మందసాన్ని తిరిగి మందిరములోనికి తీసుకుని రావాలి అనడము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, అప్పుడు సియోనును దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీల పితరుల కుటుంబం పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిబంధన మందసం యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు. దేవుడు తన ప్రజలతో మాట్లాడులాగున, తన బల సూచనకు సూచనగా ఉండులాగున, లేదా దేవుడు తన ప్రజలతో మాట్లాడులాగున, తన బలమునకు సూచనగా ఉండులాగున, దేవుని యొక్క అధికారానికి సార్వభౌమత్వానికి సూచనగా ఉండులాగున దేవుడు నిబంధన మందసాన్ని చేయమని మోషేకు ఆజ్ఞాపించినట్లుగా
నిర్గమాకాండము 25వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిబంధన మందసం అనేది దేవుని యొక్క సన్నిధి. నిబంధన మందసం అనేది మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క బలానికి సూచన. నిబంధన మందసం అనేది దేవుని సింహాసనము. నిబంధన మందసం అనేది దేవుని సార్వభౌమత్వానికి సూచన. ప్రియులారా, దేవుని అధికారానికి ఆధిపత్యానికి సూచన. ప్రియులారా, నిబంధన మందసాన్ని వారు మోసుకొని వెళ్తూ ఉండినప్పుడు ఏ శత్రువు కూడా వారు ఎదుట నిలువలేకపోవడం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు పరాక్రమవంతులని కాదు, ఇశ్రాయేలు ప్రజలు శూరులని కాదు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప ఆయుధాలు ఉన్నాయని కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు నిబంధన మందసాన్ని, యాజకులు నిబంధన మందసాన్ని మోసుకుని వెళుతూ ఉండినప్పుడు వారి ఎదుట ఏ శత్రువు కూడా నిలువబడలేకపోవడము చాలా విశేషమైన సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అటువంటి నిబంధన మందసం యొక్క చరిత్ర చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు నిబంధన మందసాన్ని ఏ విధముగా అలక్ష్యం చేశారో మనకు అర్థమవుతా ఉంది. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని వారు ఏ విధముగా నిర్లక్ష్యం చేశారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్తూ ఉండినప్పుడు వారికి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని వారు భుజాన తీసుకుని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక, దేవుని సన్నిధి వారు తోడై ఉన్నారు కనుక, దేవుని యొక్క సార్వభౌమత్వం వారికి తోడై ఉన్నది కనుక ఏ శత్రువులు వారిని జయించలేకపోతూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉండినప్పుడు సుమారుగా 38 సంవత్సరములు మందసం యొక్క ఊసే లేదండి. మందసాన్ని వారు పట్టించుకోలేదు. ప్రియులారా, మందసము అనేది వారి మధ్యలో ఉండినప్పటికీ గుర్తింపు లేకుండా ఉండిపోయింది. అయితే యెహోషువ నాయకత్వంలో తిరిగి యాజకులు ఆ మందసాన్ని మోసుకుని వెళుతూ ఉండినప్పుడు యొర్దాను నది పాయలుగా విభజించబడ్డం మనం చూస్తూ ఉన్నాము. ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాము. అటు తరువాత మరలా నిబంధన మందసం అనేది నిర్లక్ష్యానికి గురైంది. నిబంధన మందసాన్ని వారు షిలోహులో ప్రత్యక్షపు గుడారంలో ఉంచి దానిని గూర్చినటువంటి శ్రద్ధ లేకుండా వారు దేవునికి అవిధేయముగా జీవించారు. దేవునికి వ్యతిరేకముగా పాపము చేశారు. ఇతర దేవతల వైపు తిరిగి దేవుడు పెట్టినటువంటి ఆ కట్టడలను అనుసరింపక ఇష్టానుసారముగా జీవించడము మనందరికీ తెలిసిన సంగతే. ప్రియులారా, ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తూ ఉండినప్పుడు వారి యొక్క అవిధేయతను బట్టి వారు దేవుని విషయంలో సరిగ్గా లేనందువలన ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోవడం మనందరికీ తెలుసు. ప్రియులారా, ఫిలిస్తీయుల చేతిలో మనం ఎందుకు ఓడిపోయామని వారు ఆలోచన చేసి మా దగ్గర నిబంధన మందసం లేదు కనుక అందుకే మేము ఓడిపోయామని చెప్పి షిలోహులో ఉన్న నిబంధన మందసాన్ని యుద్ధ భూమికి తీసుకుని వచ్చి మరలా ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు ఈసారి మరి ఎక్కువైన ఓటమి వారికి కలిగింది. ప్రియులారా, నిబంధన మందసము వారి మధ్యలో లేకుండా యుద్ధానికి వెళ్ళినప్పుడు 4,000 మంది హతమయ్యారు. నిబంధన మందసాన్ని వారి మధ్యలోనికి తీసుకుని వచ్చి ఆర్భాటముతో మరలా యుద్ధానికి వెళ్ళినప్పుడు మరెక్కువ ఓటమి పాలై 30,000 మంది కూలిపోయారు.
ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే, ఫిలిస్తీన్ల చేతిలో వారు ఘోర పరాజయాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా దేవుని సన్నిధిగా భావించేటువంటి నిబంధన మందసము, దేవుని సింహాసనముగా భావించేటువంటి నిబంధన మందసము శత్రువుల చేతికి, ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఈ సంగతి అన్నీ మీకు తెలుసు, కానీ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిబంధన మందసము దేవుని సన్నిధి, నిబంధన మందసము దేవుని సింహాసనము, దేవుని అధికారానికి, దేవుని సార్వభౌమత్వానికి సాదృశ్యముగా ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు దానిని నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో రాజీ పడేటువంటి లేదా దేవునితో సమాధాన పడేటువంటి పరిస్థితి లేదు. ఫిలిస్తీన్లతో వారు యుద్ధం చేస్తూ ఉండినప్పుడు వారి చేతిలో ఘోరమైన పరాజయాన్ని అనుభవించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క సార్వభౌమత్వానికి సూచనగా ఉన్న నిబంధన మందసాన్ని కోల్పోయారు. అయితే నిబంధన మందసము ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఫిలిస్తీన్లకు చూపించాడు. ప్రియులారా, ఆ సంగతి మీకు తెలిసిందే. నిబంధన మందసాన్ని ఫిలిస్తీన్ల వారి దగ్గర ఉంచుకోలేదు. ఎందుకంటే నిబంధన మందసము వారి మధ్యలో ఉండినప్పుడు దేవుడు వారి మధ్యలోనికి తెగుల్ని పంపించి వారిని తీర్పు తీర్చడం అనేది మన అందరికీ తెలిసినదే. ఈ మహోన్నతుడైన దేవుని యొక్క నిబంధన మందసాన్ని మన దగ్గర ఉంచుకోలేమని చెప్పి వారు తిరిగి నిబంధన మందసాన్ని ఇశ్రాయేలు వారి మధ్యకు పంపించడం మన అందరికీ తెలిసినదే. ఆ తరువాత నిబంధన మందసము ఒక ఇంటిలో ఉండిపోవడము మనందరికీ తెలిసినదే. రాజైన దావీదు రాజరికపు స్థానంలోనికి వచ్చినప్పుడు, రాజైన దావీదు పరిపాలన చేసినప్పుడు తిరిగి ఆ ఇంటిలో ఉన్న నిబంధన మందసాన్ని దావీదు పురములోనికి తీసుకుని రావాలని అక్కడ గుడారము వేయించి నిబంధన మందసాన్ని తీసుకుని రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే రెండవ ప్రయత్నంలో సఫలమయ్యి దేవుని కృపను బట్టి నిబంధన మందసం అనేది దావీదు పురములోనికి వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిబంధన మందసము దావీదు పురములోనికి వచ్చిన నిబంధన మందసం అనేది ఇంకా గుడారాల్లోనే ఉంది. ఇప్పుడు సొలొమోను రాజైన తర్వాత నిబంధన మందసం అనేది దేవాలయములోనికి రావలసి ఉన్నది. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, గమనించండి నిబంధన మందసం యొక్క ప్రయాణం ఏ విధముగా ఉందో. నిబంధన మందసం అరణ్యములో నుంచి వాగ్దాన దేశంలోనికి తీసుకుని రాబడింది. వాగ్దాన దేశంలో అది నిర్లక్ష్యం చేయబడిన తర్వాత అది ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళింది. ఫిలిస్తీన్ల దగ్గర నుంచి తిరిగి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. అది ఒక ఇంటిలో ఉంచబడింది. అటు తర్వాత ఆ నిబంధన మందసం అనేది దావీదు పురములోనికి తీసుకుని రాబడి అక్కడ గుడారములో ఉంచబడింది. ఇప్పుడు రాజైన సొలొమోను దేవుని కొరకు, దేవుని నివసించులాగున ఒక మందిరాన్ని నిర్మించినప్పుడు ఆ మందిరములో ఈ నిబంధన మందసము ఉంచడానికి వారు పూనుకోవడము శ్రేష్టమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మందిరము అనగా అందులో ప్రాముఖ్యమైన సంగతి నిబంధన మందసము. నిబంధన మందసము లేకుండా ఓన్లీ స్ట్రక్చర్ ఉంటే అది మందిరము కాదండి. అది దేవుని నివాస స్థలము కావచ్చు. ఎంత అందంగా అయినా మీరు నిర్మించుకోవచ్చు, ఎంత సుందరంగా అయినా ఆ మందిరాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ మందిరములో
దేవుని నిబంధన మందసం అనేది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిబంధన మందసం ఉండకపోయినట్లయితే, దేవుని సన్నిధి ఉండకపోయినట్లయితే కేవలం ఒక స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది, కానీ దేవుని నివాసం అక్కడ ఉండదు. కనుక దేవుని మందిరంలో దేవుని నివాసం అనేది నిబంధన మందసము. అటువంటి నిబంధన మందసాన్ని మందిరములో ప్రతిష్ఠించడానికి రాజైన సొలొమోను పెద్దలను, ఇశ్రాయేలీలో ఉన్న వారందరినీ సమకూరుస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరములో నిబంధన మందసం అనేది ఉండాలి. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉండాలి. దేవునిని సమీపించేలాగున, దేవుని సన్నిధిలోనికి వచ్చేలాగున ప్రియులారా మందిరములో నిబంధన మందసం అనేది ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిబంధన మందసము లేకపోయినట్లయితే మందిరములో ఉన్న ఏ ఉపకరణాలకి విలువ లేదండి. దేవుని మందిరములో నిబంధన మందసము లేకపోయినట్లయితే, దేవుని సన్నిధి లేకపోయినట్లయితే, దేవుని అధికారం లేకపోయినట్లయితే, దేవుని సార్వభౌమత్వం లేకపోయినట్లయితే ప్రియులారా ఏ ఉపకరణానికి కూడా విలువ ఉండదు. అది బంగారముతో చేయబడిన, వెండితో చేయబడిన, విలువైనటువంటి వస్తువులతో చేయబడిన ప్రియులారా ఏ ఉపకరణము కూడా విలువ ఉండదు. నిబంధన మందసం అక్కడ లేకపోయినట్లయితే, నిబంధన మందసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక సొలొమోను నిబంధన మందసాన్ని మందిరంలో ప్రతిష్ఠించడానికి, గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి పెద్దలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఎంతో విధేయతతో, ఎంతో రెవరెన్స్తో ఉండాలి. ఇది దేవుని మందిరము, దేవుడు ఆసీనుడై ఉన్నటువంటి స్థలము, దేవుడు మనల్ని దర్శించేటువంటి స్థలము, దేవుడు మనతో మాట్లాడేటువంటి స్థలము, నీ ఆత్మీయ జీవితానికి కావలసిన నడిపింపును పొందేటువంటి స్థలము. కనుక ప్రియులారా, దేవుని మందిరములో దేవుని నివాసానికి సాదృశ్యమైనటువంటి నిబంధన మందసం ఉండాలి. ఆయన అధికారానికి సాదృశ్యమైనటువంటి నిబంధన మందసం ఉండాలి. ఆ నిబంధన మందసము ఎప్పుడైతే మనము సమీపిస్తామో దేవుని యొద్ద నుండి నడిపింపును మనము పొందుకుంటాము. మందిరము అంటే మనం కట్టుకున్నటువంటి ఈ నిర్మాణం కాదు, మనం పెట్టుకున్నటువంటి ఈ ఎక్విప్మెంట్స్ కాదు. మందిరము అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని నివాస స్థలము. ప్రియులారా, అందుకే నేను చెప్తూ ఉంటాను, దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉండినప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి రా. దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు దేవునితో మాట్లాడడానికి రా. దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పే మాట వినటానికి రా. దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు దేవునికి భక్తితో, భయముతో ఆరాధించడానికి రమ్మని కోరుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధ దేవుని సన్నిధి అయి ఉన్నది. ఈ పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనకు నచ్చినట్లుగా ఉండటానికి వీలు లేదు. ఈ సంగతిని జాగ్రత్తగా మీరు గమనించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది దేవుని మందిరము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా మనము ఉండవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించుట మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పనిగా కనబడతా ఉంది.
దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఆ మాట మనము చూస్తూ ఉన్నాము. దయచేసి ఆ సందర్భాన్ని మనము చదువుదాము. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సరి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము నుండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకునిరి. ఆసాపు, హేమాను సంబంధమైన వారును వారి కుమారులను సహోదరులకును సంబంధించిన పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను, తంబురులను, సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బోరలు ఊదు యాజకుల మాట 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరములో దేవునిని ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి రాజైన సొలొమోను వారిని సమకూర్చినప్పుడు వారందరూ దేవుని మందిరంలోనికి వస్తూ ఉంటుండగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఈ విధముగా ఉంది. వారు వస్త్రములను ధరించుకొని తాళములను, తంబురులను, సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టు నిలిచిరి. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మందిరములో దేవునిని ఆరాధించాలి. ఆరాధించుట దేవునికి ఇష్టమైన సంగతి. ప్రియులారా, వారు తంబురులను చేత పట్టుకొని వాయిద్యములను చేత పట్టుకొని బూరలను ఊదుచు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. 136 కీర్తన, అందులోనే మనకి ఆ సంగతి మనకు కనబడతా ఉంది. చూడండి, ఒక్కసారి కొన్ని మాటలు మనం చదువుదాము. 136 కీర్తన 1వ వచనం నుండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగలు నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు చొలుచూలును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని వారు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మందిరములో దేవునిని ఆరాధించాలి. అందుకే చెప్తూ ఉన్నాను, మనస్ఫూర్తిగా హృదయమారా దేవుణ్ణి ఆరాధించాలి. ఏదో యాంత్రికంగా దేవుణ్ణి ఆరాధించడం కాదు ప్రియులారా. హృదయమారా దేవునిని, మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధించాలి. ఆరాధించాలి అంటే మొదటగా మనము ఇంటిలో బయలుదేరినప్పుడే సిద్ధపడాలి. ఆరాధించాలి అంటే దేవుని సన్నిధికి వేగిరంగా రావాలి. ఆరాధించాలి అంటే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి సిద్ధపాటు కలిగి దేవునిని ఆరాధించాలి. యాంత్రికంగా ఆరాధించడం కాదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మందిరములో దేవునిని ఆరాధించుట చాలా విశేషమైన సంగతి. ప్రియులారా, చివరి మాటలు చదివేసి నేను నా మాటలను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము నుండి, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోను మిక్కిలి శ్రేష్టమైన మందిరాన్ని నిర్మించాడు. ప్రియులారా, ఎంత విలువైన పరికరాలను ఉపయోగించి, మెటీరియల్ను ఉపయోగించి మందిరాన్ని నిర్మించిన దేవుని మహిమ ఆ మందిరములో లేకపోయినట్లయితే ఆ మందిరానికి ప్రయోజనము లేదు. దేవుని నివాసం ఉండే స్థలం అది, దేవుని సింహాసనం అది, దేవుని నిబంధన మందసము ఉండే స్థలం అది, దేవునిని ఆరాధించే స్థలం అది. అలాగ ఎప్పుడైతే మందిరము నిర్మించబడుతూ ఉంటుందో, అలాగ ఎప్పుడైతే మందిరంలో దేవుడు ఆరాధించబడుతూ ఉంటాడో దేవుని మహిమ ఆ మందిరములో నింపబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ మేఘము మందిరములో నింపబడింది. మహిమ మేఘము మందిరంలో నింపబడగా యాజకులు సేవ చేయటానికి ముందుకు వెళ్ళలేకపోయారు. ప్రియులారా, గమనించండి, దేవుని మహిమ మందిరములో నింపబడాలి. ప్రియులారా, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సహోదరులు ఏకీభవించి ప్రేమతో కలిసిమెలిసి ఉంటారో అక్కడ దేవుని మహిమ అనేది నింపబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరములో దేవుని మహిమ మనం చూడాలి.
దేవుని మందిరములో దేవుని మహిమ లేకపోయినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి. ప్రియులారా, బయట ఉన్న టెంపుల్స్కి దేవుని మందిరానికి వ్యత్యాసం ఏమీ ఉండదు. దేవుని మందిరంలోనికి మనం వస్తూ ఉండినప్పుడు దేవుని మహిమ ఎక్కడ ఉంటుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవించాలి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని అనుభవించాలి. ప్రియులారా, మనము స్తుతించి ఆరాధిస్తూ ఉండినప్పుడు, సమాధానంతో ఉండినప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండినప్పుడు దేవుని మహిమ మేఘము మన మీద నిలవబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన మందసాన్ని దేవుని ఆలయములో వారు ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ ఆలయములో నింపబడి ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధి ఉన్న చోట, దేవుని సమాధానం ఉన్న చోట దేవుని యొక్క మహిమ మేఘము నిలువబడతా ఉంటుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అటువంటి దేవుని సన్నిధి, దేవుని మహిమ మన మధ్యలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు నేను చెప్పాను, ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు ఘోరమైన పరాజయాన్ని వారు అనుభవించినప్పుడు దేవుని నిబంధన మందసాన్ని వారు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుని మహిమ ఇశ్రాయేలులో నుండి తొలగిపోయింది. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాము. ప్రియులారా, ఆ మాట మనం ఇంతకుముందు చదివాము, కానీ మరొకసారి మనం చదువుదాము. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము నుండి. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. ఏలీ కోడలకు ఫీనిహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయారనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయెను. ఆమె మృతు నొందుచుండగా, క్షమించండి, అంతకు ముందు 17వ వచనం నుండి మనం చదువుతాము. అందుకతడు ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ముందర అతడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. ఓఫ్ని ఫీనిహాసను నీ 2 కుమారులు మృతుమైరి, మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పెను. దేవుని మందసము అను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. 21వ వచనం నుండి చదువుదాము. దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయారని సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మహిమ, దేవుని ప్రవాహము, దేవుని ప్రభావము ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోయింది. వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి, వారు దేవునికి సమాధానముగా ఉండని రీతిని బట్టి, ప్రియులారా, మహిమ ఇశ్రాయేలు యొద్ద నుంచి తొలగిపోయింది.
కానీ ఈ సమయంలో సొలొమోను దేవాలయాన్ని నిర్మించి నిబంధన మందసాన్ని అందులో ప్రతిష్ఠించినప్పుడు తిరిగి దేవుని మహిమ ఇశ్రాయేలు వారికి వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు తరువాత కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపినట్లుగా మనకు కనబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపించిన ప్రతిసారి దేవుని మహిమ వారి యొద్ద నుండి వెడలిపోవడం అనేది మనకు కనబడతా ఉంది. కనుక ప్రియులారా, అవిధేయత ఉన్న చోట దేవుని మహిమ ఉండదు. ప్రియులారా, ఎక్కడైతే అవిధేయత ఉంటుందో, ఎక్కడైతే అసమాధానం ఉంటుందో, ఎక్కడైతే అక్రమం ఉంటుందో, అంటే క్రమము లేకుండా మనుషులు ఎక్కడైతే దీవిస్తారో అక్కడి నుండి ప్రభావము వెడలిపోతూ ఉంటుంది. ప్రియులారా, దేవుని మహిమ మందిరములో ఉండాలి. అవిధేయత వలన, అసమాధానం వలన దేవుని ప్రభావము వెడలిపోతూ ఉంటుంది. గమనించండి. కనుక దేవుని మందిరములో దేవుని మహిమ నిలవబడాలి. ప్రియులారా, వీటన్నిటికీ మించి ఆ మహిమ యేసుక్రీస్తు ప్రభువారు అనే సంగతి క్రొత్త నిబంధన మనకు చూపెడతా ఉంది. ఒక్క మాటను చదివి నా మాటలు నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాము. మనందరికీ తెలిసిన మాటే, కానీ మరొకసారి ఆ మాటను మనం చదువుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువారే దేవుని మహిమ. పాత నిబంధన కాలములో దేవుని మహిమ రావటము, వారి అవిధేయతను బట్టి ఆ మహిమ వారి మధ్యలో నుండి వెడలిపోవడము మనము చూస్తూ ఉన్నాము. క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే మనకు మహిమ అయి ఉన్నారనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. యేసుక్రీస్తు ప్రభువే ఆ మహిమగా శరీరధారిగా మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన మన మధ్యలో నివాసం ఉంటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువుని మనం హత్తుకుందాము. సొలొమోను దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించి ఉన్నాడు. ఆ మందిరములో నిబంధన మందసము పెట్టబడి ఉన్నది. ఆ మందిరములో దేవుని ప్రజలు దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ మందిరము దేవుని మహిమ చేత నింపబడి ఉన్నది. ఆ మహిమ యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. అటువంటి మహిమ మన జీవితాల్లో ఉండాలి, మన మందిరములో ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాజైన సొలొమోను మీరు నివాసం ఉండునట్లు ఒక మందిరాన్ని నిర్మించినట్లుగా మేము చదువుకున్నాం. తండ్రి, మేమే మీకు మందిరమని
మేమే మీకు నివాస స్థలమని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. నడిచే మందిరాలుగా ఈ లోకంలో మేము జీవించుటకు మీ కృప మాకు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కుమారుడే ఆ మహిమగా మాలో ఉంటూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దీవించండి, దర్శించండి, మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి.